హలో ఆల్. ఇప్పుడే డ్రాగన్ మూవీ చూడడం జరిగింది. నాకైతే మూవీ బాగా నచ్చింది భయ్య. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గాను, ఫన్ గాను, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ రైడ్ లాగా అనిపించింది. క్లైమాక్స్ అయితే కన్ఫామ్గా మీరు ఎమోషనల్తో బయటకు వస్తారు ఫస్ట్ షూర్గా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా నెగిటివ్గా రివ్యూ చెప్తే ఆర్ మీరు ఎక్కడైనా విని ఉంటే ప్లీజ్ అవాయిడ్ దోస్ రివ్యూస్. కైండ్లీ ప్లీజ్ వాచ్ దిస్ మూవీ. ఇన్ కేస్ మీరు థియేటర్లో మిస్ అయితే డెఫినెట్గా ఓటీటీకి వచ్చాకైనా చూడండి మూవీని. సింగిల్ లైన్లో చెప్పాలి అంటే స్టోరీ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ అదృష్ సెకండ్ హాఫ్. వర్త్ వాచింగ్ మూవీ అనిపించింది నాకైతే. క్లైమాక్స్ ఎమోషన్ అవుతాం అసలు లాస్ట్ 10 minutes ఫర్ షూర్గా. నేను చెప్పినట్లుగా హీరోకి వాళ్ళ ఫాదర్కి కొన్ని సీన్స్ ఉన్నాయి క్లైమాక్స్లో, అండ్ త్రూ అవుట్ ద మూవీ వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను రియల్గా మన ఫాదర్ మనకు గుర్తు చేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ మనకు బాండింగ్ మన ఫాదర్తో ఉన్నా లేకపోయినా ఎవరి ఫాదర్ వాళ్ళకి డెఫినెట్గా ఈ మూవీ చూశాక కన్ఫామ్గా మీకు గుర్తొస్తారు. అది ఎందుకు అనేది మీరు మూవీ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. హీరో ప్రదీప్ రంగనాథ్ గారి గురించి ఏం చెప్తాం. నాకైతే మూవీ చూస్తున్నంతసేపు ఒక జూనియర్ దర్శన్ చూసినట్టే అనిపించింది. అంటే ఆల్మోస్ట్ యాక్టింగ్ వల్లనో లేకపోతే ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్, ఆ బాడీ వల్లనో లేదంటే ఓవరాల్గా నాకు ఎందుకో భయ్యా, ఓవరాల్గా మూవీ చూసినంతసేపు ఒక జూనియర్ ధనుష్ని చూసినట్టుగా అనిపించింది స్క్రీన్ పైన. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అలాగే అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా అలాగ అనిపిస్తే కైండ్లీ ప్లీజ్ కమెంట్ చేయండి, చూస్తాను నా అలాగే ఇంకెవరికైనా అనిపించిందేమో అలా. అండ్ హీరో ప్రదీప్ రంగనాథ్ గారిది త్రూ అవుట్ ద మూవీ చూసినంతసేపు నాకు చాలా న్యాచురల్గా అనిపించింది యాక్టింగ్. ఎక్కడ కూడా ఫోర్స్డ్గా యాక్ట్ చేసినట్టు కానీ ఎక్కడ అనిపించలేదు. హీ డిడ్ హిజ్ రోల్ వెరీ వెల్ అండ్ బాగా సూట్ అయ్యాడు ఆ డ్రాగన్ అనే రోల్కి. ఎమోషన్స్ కానీ, ఆ ఫన్ జనరేషన్ కానీ, ఆ స్వాగ్ మూమెంట్స్ కానీ ఓవరాల్గా మూవీ త్రూ అవుట్ ద మూవీ పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించాడు డ్రాగన్ అనే మూవీకి. ఒక రఘువరన్ బీటెక్లో చూసినంతసేపు మనకి ఏ ఫీల్ అయితే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, మన ఇంటి పక్కన అబ్బాయి, మన స్టోరీయే అనేలాగా అనిపిస్తుంది మూవీ మొత్తం త్రూ అవుట్. డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు గారు అసలు ఏమైనా డైరెక్ట్ చేశాడు ఆ మూవీని. మూవీ మొత్తం చూసినంతసేపు ఇదేదో స్టోరీ మనకు జరిగినట్లుగానో మన ఫ్రెండ్కి జరిగినట్లుగానో అనిపిస్తుంది స్టోరీ అంతా. ఆల్రెడీ తిను తీసిన ఓరి దేవుడా అనే మూవీ మన విశ్వక్సేన్తో తీశారు ఈ మూవీ. అది కూడా అబోవ్ యావరేజ్ హిట్ అయిన ఆ మూవీ కూడా. తమిళ్లో చాలా పెద్ద హిట్ ఆ మూవీ. అసలు ఆ లైన్ ఎంత క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడో ఓరి దేవుడు అనే సినిమాలో, సేమ్ అలాగే ఒక లైన్ తీసుకొని ఆ లైన్ ఇంత క్లియర్గా మంచి సినిమాటోగ్రఫీతో మంచి పిక్చరైజేషన్తో ఇంత బాగా చూపించొచ్చా అనిపించింది సినిమా అయిపోయాక. హీ డిడ్ వెరీ వెల్. బై ది వే డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు గారు కూడా ఒక రోల్లో యాక్ట్ చేశారు ఈ మూవీలో, అండ్ ఆ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ మూవీలో. స్టోరీ ఏంటి అంటే హీరో ఇంటర్మీడియట్ వరకు హీఈస్ అ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఇంటర్మీడియట్ వరకు తనకు ఒక మంచి కాలేజ్లో బీటెక్ చదవడానికి సీట్ వస్తుంది. అక్కడికి వెళ్ళాక డ్యూ టు సమ్ రీజన్స్ తను కంప్లీట్ చదువు ఆపేస్తాడు. ఈవెన్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా అవన్నీ తను పట్టించుకోకుండా డిఫరెంట్ డైరెక్షన్ ఎందుకు తీసుకున్నాడు, చదువు పూర్తిగా మానేస్తాడు. బీటెక్లో తనకి ఒక 48 బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో ఆ బ్యాక్లాగ్స్ వల్ల తనకి జాబ్ రాదు. అండ్ డ్యూ టు అనదర్ సిచ్యువేషన్ అక్కడ బ్యాక్లాగ్స్ వల్ల తన లవ్కి బ్రేకప్ అవుతుంది. అండ్ తను దాన్ని ఈగో క్లాష్గా తీసుకొని ఆ 48 బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా జాబ్ ఎలా తెచ్చుకున్నాడు. అండ్ దట్ టు హై పేయబుల్ జాబ్, అంటే లైక్ 3 to 4 lakhs జాబ్ వస్తుంది తనకి వితౌట్ తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ లేకుండా కూడా. అది ఎలా ఏంటి అనేది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అంత మంచి జాబ్ చేసుకుంటున్న అతను ఎందుకు సడన్గా మళ్ళీ తన 48 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ ఆ 48 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి, అసలు ఎందుకు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది. హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు కదా, జాబ్లో ఉండిపోవచ్చు కదా, బట్ సడన్గా ఎందుకు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయడానికి వస్తాడు తిరిగి తన కాలేజ్కి అనేది స్టోరీ. అనుపమ పరమేశ్వరన్ డిడ్ హర్ రోల్. ఎంతవరకు అయితే ఉందో తన రోలు తను చాలా నీట్గా పర్ఫెక్ట్గా లైన్ అయిపోయింది స్టోరీతో పాటు, హీరోతో పాటు. కెమిస్ట్రీ కూడా బాగుంది అనిపించింది. అండ్ ఇంకో హీరోయిన్ ఉంటుంది కయాడు, తను షీఈస్ వెరీ హాట్ ఆన్ స్క్రీన్, చాలా బాగుంది అనిపించింది. అండ్ కొంచెం యాక్టింగ్ స్కోప్ తక్కువే ఉంది తనకి, బట్ డిడ్ హర్ రోల్ వెరీ గుడ్ అనిపించింది. షీఈస్ వెరీ హాట్ అండ్ వెరీ గ్లామరస్ ఆన్ స్క్రీన్. ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ భయ్యా. అసలు ఏమైనా చేశాడు ఆ ఫాదర్ క్యారెక్టర్. నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చూసినంతసేపు మీరు ఒక ఇష్టమైన ఫీల్లోకి వెళ్ళిపోతారు. మీ ఫాదర్ గుర్తొస్తారు, ఎవరి ఫాదర్ వాళ్ళు గుర్తొస్తారు. ఫాదర్ అనే పాయింట్ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఆ సెంటిమెంట్ బాగా పండింది, బాగా వర్కౌట్ అయింది ఆ సెంటిమెంట్. యాక్టర్ అండ్ డైరెక్టర్ మిస్కిన్ అని మనకి చాలా మూవీస్ తీశారు, లైక్ పిశాచి అని కొన్ని మూవీస్ తీశారు. యాక్చువల్లీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఆ డైరెక్టర్ అండ్ యాక్టర్ మిస్కిన్. తను ప్రిన్సిపల్గా యాక్ట్ చేశాడు ఈ మూవీలో, అండ్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ప్లస్ పాయింట్స్: స్టోరీ లైన్,
ఆ 48 బ్యాక్లాగ్స్ అండ్ లైనే నాకు బాగా నచ్చేసింది భయ్య. అండ్ ప్రదీప్ రంగనాథ్ గారి యాక్టింగ్, ఫాదర్ సన్ బాండింగ్, అండ్ ఫాదర్ రోల్ చేసిన తన యాక్టింగ్, వీళ్ళిద్దరి మధ్య ఉండే కంప్లీట్ ఆ సెంటిమెంటల్ బాండింగ్, అండ్ ప్రిన్సిపల్గా చేసిన మిస్కిన్ గారి రోల్ కూడా యాప్ట్గా సెట్ అయింది అనిపించింది. ఇంకో విషయం ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్గా యాక్ట్ చేశారు ఒక నలుగురు. అందులో మన బ్రో లక్ష్మణ్ టేక్మూడి కూడా హీ డిడ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. తనకి రోల్ తక్కువ అయినప్పటికీ ప్రజెన్స్ ఇట్ వాస్ గుడ్ అనిపించింది. అండ్ బీజిఎం కొన్ని చోట్ల అదృష్ భయ మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్లో స్టోరీ కొంచెం లాగ్ అయినట్టుగా అనిపించింది నాకు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏంటి ఇంకా ఇంటర్వల్ రాలేదా అనిపించింది. ఆ ఇంటర్వల్ బ్యాంగ్ ముందు వరకు లైక్ ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ట్రిమ్ చేయొచ్చేమో అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్, కానీ కొంచెం లాగ్ అనిపించింది నాకు. అండ్ కొన్ని పాయింట్స్ వదిలేశారు అన్నట్టుగా అనిపించింది భయ. లైక్ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ వల్లనో ఏమో మరి నాకైతే కొంచెం పర్ఫెక్ట్గా అలైన్ లేదేమో అనిపించింది. అండ్ దట్స్ ఇట్. సాంగ్స్ కొంచెం బాగుంటే ఇంకొంచెం బాగుండేది కదా మూవీకి, ప్లస్ పాయింట్ అయ్యేది అనిపించింది. సాంగ్స్ కొంచెం మైనస్ అనిపించింది ఓవరాల్గా మూవీకి. బట్ బీజిఎం మాత్రం అదుర్స్. లియాన్ జేమ్స్ ఇచ్చిన మ్యూజిక్ అదుర్స్. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నా రేటింగ్ ఈ డ్రాగన్ అనే మూవీకి ఫర్ 10 ఇట్ కెన్ బి అరౌండ్ 8. వర్త్ వాచింగ్ భయ్యా. డెఫినెట్గా ఇట్స్ ఎంటర్టైనింగ్, ఎమోషనల్ రైడ్. ఇలాంటి రివ్యూస్ కొరకు కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రివ్యూ టికెట్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.